మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి 200 శ్లోకాన్ని చూస్తున్నాం. మనవాడైనా మనకు హాని చేస్తే అని తలపెట్టినవాడు, హాని చేయడానికి సలహాలు ఇచ్చేవాడు మనవాడు కాదు. పరాయి వాడైనా మంచి చేసినట్లయితే వాడు మనకు బంధువే. ఎందుకంటే శరీరంలో రోగం వచ్చినప్పుడు అది మన శరీరం, కానీ దీంట్లో రోగం వచ్చింది, కానీ దానికి అరణ్యంలో ఉన్నటువంటి ఔషధమే మందుగా ఉపయోగపడి మనల్ని మారుస్తుంది, ఆ రోగాన్ని మానుస్తుంది అని చెబుతున్నాడు నీతి శ్లోకకారుడు. పరోపి హితవాన్ బంధు బంధురప్యహిత పరః అహితో దేహజో వ్యాధి హితమారణ్యమౌషధం. పరోపి పరుడైనా కూడా హితవాన్ మంచి చేయువాడు బంధువు, మనకు కావలసిన వాడు. బంధురపి బంధువైనా కూడా అహిత హితము చేయనివాడు, మనకు హాని చేసేవాడు పరహ పరుడే. ఎలాగూ అంటే దేహజ దేహమునందు అంటే మన శరీరం నందు పుట్టినటువంటి వ్యాధి రోగము అహిత హితము కానిది, కానీ అరణ్యమునకు సంబంధించిన అరణ్యానికి సంబంధించినటువంటి ఔషధం మూలిక హితమైనది కదా. మనకు మంచివాడు అనుకున్నటువంటి వాడు మనకు హాని చేస్తే పరుడే మనకి సహాయం చేస్తాడు. ఎందుకయ్యా అంటే శరీరంలో రోగం వచ్చింది, కానీ అరణ్యంలో ఉన్నటువంటి ఔషధమే దాన్ని మానుస్తుంది కదా అన్నాడు నీతి శాస్త్రకారుడు. స్వస్తి.